గాడ్స్ ఓన్ కంట్రీ కేరళపై ప్రకృతి కన్నెర్ర చేసింది. 24 గంటల్లో రికార్డు స్థాయిలో 37.2 సెంటీమీటర్ల వర్షపాతం రాష్ట్రాన్ని కుదిపేసింది. దీంతో పలు ప్రాంతాల్లో కొండచర్యలు విరిగిపడ్డాయి. వయనాడ్ జిల్లాలో ప్రకృతి విలయ తాండవమే చేసింది. అర్ధరాత్రి గ్రామాలపై కొండచర్యలు బురద విరుచుకుపడి అనేక మంది సజీవ సమాధి అయ్యారు. పదుల సంఖ్యలో ప్రజలు శిథిలాల కింద చిక్కుకొని సాయం కోసం ఆర్తనాదాలు చేస్తున్నారు. మట్టి బురద కింద వందలాది మంది చిక్కుకుని ఉన్నారని అనుమానిస్తున్నారు. వయనాడ్ జిల్లాలో మెప్పాడి సమీపంలోని వివిధ ప్రాంతాల్లో అర్ధరాత్రి తర్వాత భారీగా కొండచర్యలు విరిగిపడ్డాయి. దాదాపు 400 ఇళ్లను మట్టి చర్యలు కమ్మేశాయి. ఇప్పటివరకు 89 మంది ప్రాణాలు కోల్పోగా వందలాది మంది ఆచూకీ లేకుండా పోయారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే భారీ వర్షాల కారణంగా తీవ్ర ఆటంకం కలుగుతోంది. కొండచర్యలు విరిగిపడిన ప్రాంతంలో యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపడుతున్నారు అధికారులు. ఎన్డీఆర్ఎఫ్ సహా 250 మందికి పైగా సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్లో నిమగ్నమయ్యారు. ఆర్మీ, నేవీ, ఐఏఎఫ్ బృందాలు రెస్క్యూ ఆపరేషన్లో భాగస్వామ్యులయ్యాయి. శిథిలాలు బురదలో చిక్కుకుపోయిన వారిని వెలికితీస్తున్నారు సహాయక సిబ్బంది. స్థానికంగా ఉన్న ఆలయాలు, మసీదులు, చర్చుల్లో తాత్కాలిక ఆసుపత్రులను ఏర్పాటు చేసి బాధితులకు తక్షణ చికిత్సను అందిస్తున్నారు. ഈ കാണുന്ന നമ്മൾ മനോക്കാന്റെ വീട്. వయనాడ్ విలయం నేపథ్యంలో కేరళకు బాసటగా నిలిచారు తమిళనాడు సీఎం స్టాలిన్. కేరళ సీఎం సహాయ నిధికి 5 కోట్లు విడుదల చేశారు. 10 మంది డాక్టర్లతో కూడిన వైద్య బృందాన్ని ఘటనా స్థలానికి పంపించారు. వయనాడ్ బాధితులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు కేరళ సీఎం పినరయి విజయన్. రాష్ట్రంలో 2 రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించారు ఆయన. వయనాడ్ విలయం వేళ కేరళలో మరో విషాదం జరిగింది. కోజికోడ్లో కొండచర్యలు విరిగిపడి ఒక వ్యక్తి గల్లంతయ్యాడు. వెంటనే సహాయక సిబ్బందిని కోజికోడ్ తరలించారు అధికారులు. కేరళలో వరదలు అలాగే వయనాడ్ ఘటనకు సంబంధించిన ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి వెంకటేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వెంకటేష్, వయనాడులో జల విలయం చోటు చేసుకుంది. ఈ రాత్రి జరిగినటువంటి విషాదం నేపథ్యంలో ఇప్పటికే దాదాపు 100 మందికి పైగా మృతులు నమోదవుతున్నటువంటి పరిస్థితి. గంటకి మృతుల సంఖ్య పెరుగుతోంది. ఉదయం 24 మంది చనిపోయారని మనకు వార్తలు వచ్చినప్పటికీ ఆ తర్వాత నుంచి కూడా గంటకు మృతుల సంఖ్య పెరుగుతోంది. దాదాపు 400 మంది గల్లంతయ్యారనేది ప్రధానంగా మనకు వస్తున్నటువంటి సమాచారం. ఆ నేపథ్యంలో ఇప్పటికే దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ ఆర్మీని రంగంలోకి దింపింది. అలాగే ఎన్డీఆర్ఎఫ్ సంబంధించినటువంటి దళాలను కూడా రంగంలోకి దిగి సహాయ కార్యక్రమాలను కూడా ప్రధానంగా మొదలుపెట్టాయి. ఆర్మీ ఒకవైపు, అలాగే ఎన్డీఆర్ఎఫ్ నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ సంబంధించినటువంటి దళాలను కూడా ప్రస్తుతం సహాయ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నాయి. అలాగే మరొక 4 రోజుల పాటు ఇటు కాసర్గోడ్, మల్లాపురం, వయనాడు ఈ ప్రాంతంలో రెడ్ అలర్ట్ ప్రకటించింది. 4 రోజుల పాటు తీవ్రమైనటువంటి భారీ వర్షాలు ఉండేటువంటి అవకాశం ఉందని ఇప్పటికే ఐఎండీ హెచ్చరించినటువంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటికే ఇటు చెన్నై, బెంగళూరు నుంచి పెద్ద ఎత్తున ఆర్మీ బలగాలన్నింటిని కూడా రంగంలోకి దింపి సహాయ కార్యక్రమాలన్నింటిని కూడా ముందుకు తీసుకెళ్తున్నాయి. గడిచినటువంటి 2 రోజుల్లోనే దాదాపు 38 సెంటీమీటర్లకు పైగా వర్షం పడింది. సో ఆ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున కొండ చర్యలను కూడా నానిపోయి కొండ చర్యలు విరిగిపడినటువంటి పరిస్థితి. ఫలితంగా అర్ధరాత్రి పూట
ఇటు నెప్పాడు అనేటువంటి ప్రాంతంలో అలాగే చురుచుముల అనేటువంటి ప్రాంతంలో ఈ రెండు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఈ కొండ చర్యలు విరిగిపడి అర్ధరాత్రి సమయంలో విరిగిపడినటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఆ పట్టణం దాదాపు సగం ఈ వరదలో కొట్టుకుపోయింది. వరదలో మృతదేహాలను కూడా ఎక్కడికక్కడ దాదాపు 20-30 కిలోమీటర్ల వరకు కూడా మృతదేహాలను కూడా చెదరైపోయాయనేటువంటి సమాచారం వస్తుంది. సో అత్యంత విషాదకరమైనటువంటి పరిస్థితి ప్రస్తుతం కేరళలోని వయనాడు ప్రాంతంలో నెలకొన్నటువంటి పరిస్థితి. సో ఇంకా మృతుల సంఖ్య పెరిగేటువంటి ప్రమాదం ఉందని మనకు తెలుస్తుంది. ఇప్పటికే 400 మంది ఆచూకీ గల్లంతైంది. ఇప్పటి వరకు 84 మందికి పైగా మృతి చెందినట్లు అధికారిక సమాచారం వస్తుంది. సో ఈ మృతుల సంఖ్య గంటకు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇంకా ఈ సంఖ్య పెరిగేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఇంకోవైపు కేరళలో వయనాడు ప్రాంతంలో ఎక్కడైతే ప్రమాదం చోటు చేసుకున్నటువంటి మొప్పాడు అనేటువంటి ప్రాంతంలో పెద్ద వర్షాలు కురుస్తున్నాయి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతానికి కనెక్ట్ అయినటువంటి బ్రిడ్జ్ కూడా కూలిపోవడంతో సహాయ చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. రైట్ వెంకటేష్, థ్యాంక్ యూ.